అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త అయిన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. ఈరోజు నేను చెప్పబోయే అంశం ధార్మిక గ్రంథాలలో సమాంతరమైన విషయాలు. ముందుగా ధర్మశాస్త్ర ప్రబోధనల అనుసరణ తప్పనిసరి. సోదరులారా, నేడు సమాజంలో నేటి మనిషి ఎల్కేజీ, యూకేజీ, 10th, ఇంటరు, డిగ్రీ ఇలా ఎన్నో పుస్తకాలను చదివాడు, కానీ ధర్మశాస్త్రాలను చదవలేకపోతున్నాడు. మనిషి తనది ఒక మతము, ఒక కులము అని చెప్పుకుంటూనే తనకు సంబంధించిన గ్రంథాన్ని చదవలేకపోతున్నాడు. అయితే ఈ ధర్మ గ్రంథాలలో ఏముంది అని మనం చూస్తే, మనిషికి మంచేదో చెడేదో, ధర్మమేమిటో అధర్మమేమిటో, తల్లిదండ్రుల హక్కులేమిటో, భార్య పిల్లల హక్కులేమిటో, ఇరుగు పొరుగు వారి హక్కులేమిటో, నీవు జీవితం ఏ విధంగా కొనసాగించాలో, మానవ జీవిత లక్ష్యం ఏమిటో అని తెలిపేదే ఈ గ్రంథాలు తెలుపుతాయి. కానీ ఎంత దురదృష్టం అంటే నేడు మనిషి ధర్మ గ్రంథాలను చదవలేకపోతున్నాడు. ఈ విషయాలు గ్రంథాలు ఏమి చెబుతున్నాయి అంటే, ధర్మశాస్త్ర ప్రబోధనల అనుసరణ తప్పనిసరి. ఈ విషయము భగవద్గీత గ్రంథము 16వ అధ్యాయము 24వ శ్లోకంలో, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. కావున నీవు చేయవలసినదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని అనుసరించి నీవి ప్రపంచమున కర్మమును కొనసాగించవలెను. ఇదే విషయము బైబిల్ శాస్త్రము ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 32వ వాక్యంలో, నేను ఆజ్ఞాపించు ప్రతి మాటను అనుసరించి గైకొనవలెను. అందులో నీవు ఏమీ కలపకూడదు, దాని నుండి ఏమీ తీసివేయకూడదు. ఇదే విషయము ఖురాన్లో సూరా అర్రాఫ్ 7వ అధ్యాయం 3వ వాక్యంలో, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇత్తబియు మా ఉంజిల ఇలైకుం మిర్ రబ్బికుం వలా తత్తబియు మిన్ దూనిహి ఔలియా ఖలీలం మా తదక్కరూన్. ఓ మానవులారా, మీ ప్రభు తరపు నుండి మీపై అవతరింపబడిన దానిని అనుసరించండి, దానిని కాదని ఇతరులను అనుసరించకండి. కానీ మీరు హితబోధను స్వీకరించడం అరుదు. అయితే ధర్మగ్రంథాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి, ధర్మగ్రంథాలను అనుసరించి జీవితం గడపాలి అని. కానీ నేడు మనిషి ధర్మగ్రంథాలను చదవకుండానే టోపీ పెట్టుకున్నవాడు ముస్లిం అవుతున్నాడు, బొట్టు పెట్టుకున్నవాడు హిందూ అవుతున్నాడు, శిలువ వేసుకున్నవారు క్రైస్తవుడుగా అవుతున్నాడు. కానీ ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉన్నారనుకోండి, వారికి పుట్టిన పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, 10th, ఇంటరు, ఎంబీబీఎస్కు సంబంధించిన చదువులు చదవకుండానే ఎంబీబీఎస్ డాక్టర్ కాగలుగుతారా? వారు సర్జరీలు, ఆపరేషన్ చేయగలుగుతున్నారా? డాక్టరు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన డాక్టరు కాలేడు, లాయరు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన లాయరు కాలేరు. ఎప్పుడైతే డాక్టరు లాయరు కావాలంటే దానికి సంబంధించిన చదువులు చదివితేనే అవుతారు. అందుకోసమే నేను ఏవైతే చెబుతున్నానో ఆ విషయాలను గమనించి మనమందరము ధర్మశాస్త్ర గ్రంథాలను అనుసరించి ఈ జీవితాన్ని గడిపేటటువంటి సద్బుద్ధిని ఆ సృష్టికర్త మనకు కల్పించుగాక.